ఏమంటారండి హెల్త్ మీ హెల్త్ పై పదే పదే కామెంట్స్ చేస్తున్నారు కదా దాని గురించి చెప్పాను కదా ఆల్రెడీ. సార్ అదొకటి. సార్ ఇంకొకటి, 1వ తారీఖు వస్తుంది, పెన్షనర్లకు సంబంధించి పింఛన్ ఇంటికి పంపుతారా లేదా ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం రాజకీయం చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. దీనికి మీరు ఏం మెసేజ్ అలా ఇస్తారు? ఇది నిజంగా కనుక చీఫ్ సెక్రటరీ కానీ పోలీస్ అధికారులు కానీ దీనికి అడ్డంకులు కల్పించకపోతే పెన్షన్ ఇళ్ళకే జరుగుద్ది. ఖచ్చితంగా. కాకపోతే దీన్ని వాళ్ళు ప్రభుత్వం ఆపాలనుకుంటే ఇది ఖచ్చితంగా ఈరోజు ఈ 1వ తారీఖు ఇంటికి పెన్షన్లు అందకపోతే దాంట్లో ప్రభుత్వం కుట్ర ఉందనేది మనం మనస్ఫూర్తిగా నమ్మాలి. సార్ పిఠాపురం ప్రజలకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఎన్నికలు రాబోతున్నాయి, 1,00,000 ఓట్ల మెజార్టీ అంటున్నారు. ప్రజలకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఇది ఇప్పుడు దాకా మనం ఆంధ్రప్రదేశ్లో ప్రతి నియోజకవర్గం త్రికోణ పోటీ ఉంది. ఈసారి ఈ పోటీ అన్ని సమస్యల మీద సమగ్రమైన దృష్టి పెట్టడానికి, ఇప్పుడు నేను వర్మ గారు విడివిడిగా పోటీ చేయడానికి, కలిసి మేము ఉమ్మడిగా ఒక ప్లాట్ఫామ్ మీద పోటీ చేయడానికి, సమస్యలని పరిష్కరించడానికి చాలా సులభం అవుతుంది. అలాగే క్లాష్ ఉండదు. లేదంటే ఏదన్నా సరే ఈ సమస్యను ఇలా సాల్వ్ చేయాలని ఒక ఇది ఉన్నప్పుడు, ఒక డిబేట్ ఉన్నప్పుడు దాన్ని సామరస్య వాతావరణంలో పరిష్కరించవచ్చు. అలాగే 5,000 కలిస్తేనే పిడికిలు కదా, ఇంతమంది కలిసి వస్తే సమస్యకి మరింత బలమైన పరిష్కారం దొరుకుతుందని మా అందరూ అలాగే చేసి పెట్టాలి. కానీ మనకు కావాల్సిన ఓఎన్జీసీ వల్ల జరుగుతున్న కాలుష్యాలు కానీ ఇవన్నీ చట్టసభ మన పార్లమెంట్లో బలంగా మాట్లాడగలిగేగలం. ఒక తెలుగే కాదు, ఆంగ్ల భాషల్లోనూ హిందీ, తమిళ్లో కూడా నిష్ణాతుడు. అలాంటి వ్యక్తి ఈరోజు మేము జనసేన తరఫు నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా పెడుతున్నాం. కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ముఖ్యంగా బుర్రా కృష్ణరాజు గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు, వారు మనస్ఫూర్తిగా అండగా ఉన్నారు. వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మేము ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ అఖండ విజయం సాధించబోతుంది. దానికి తార్కాణం నిదర్శనమే ఈ నామినేషన్ వేసే ప్రక్రియ. అలాగే ఏ మీడియానైతే ఈ ప్రభుత్వం నలిపేసిందో ఆ మీడియాకి మేము అండగా ఉంటాం. మీ కష్టాల్లో మేము పాల్గొంచుకుంటాం. మీ కష్టాలకి మేము చేయూతనిస్తాం మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాం. సార్ మీ హెల్త్ పై వస్తున్న కామెంట్స్కి ఏం సంబంధం? మీ హెల్త్ పై వస్తున్న కామెంట్స్కి ఏమంటారండి హెల్త్ మీ హెల్త్ పై పదే పదే కామెంట్స్ చేస్తున్నారు కదా దాని గురించి చెప్పాను కదా ఆల్రెడీ. సార్ అదొకటి. సార్ ఇంకొకటి, 1వ తారీఖు వస్తుంది, పెన్షనర్లకు సంబంధించి పింఛన్ ఇంటికి పంపుతారా లేదా ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం రాజకీయం చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. దీనికి మీరు ఏం మెసేజ్ ఇస్తారు? ఇది నిజంగా కనుక చీఫ్ సెక్రటరీ కానీ పోలీస్ అధికారులు కానీ దీనికి అడ్డంకులు కల్పించకపోతే పెన్షన్ ఇళ్ళకే జరుగుద్ది. ఖచ్చితంగా. కాకపోతే దీన్ని వాళ్ళు ప్రభుత్వం ఆపాలనుకుంటే ఇది ఖచ్చితంగా ఈరోజు ఈ 1వ